హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మసిపెట్ట. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ. ఫస్ట్ అయితే కొబ్బరి అన్నమాలు చేసుకోవాలి, చూసేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. దాంట్లోంచి అయితే పాలు తీయాలి. సో అదే చేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా కొబ్బరి పాలు తీసేసాక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పొటాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ అయితే కొబ్బరిపాలు వేసుకోవాలి. కొబ్బరిపాలు కరెక్ట్గా ఎలా వేసుకోవాలంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరిపాలు వేసుకోవాలన్నమాట. అప్పుడే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో 2 విజిల్స్ మనకు రానిస్తే అయిపోతుంది అనమాట కొబ్బరి అన్నం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ పీసెస్ మొత్తాన్ని అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, టమాటాస్ ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. లాస్ట్లో గరం మసాలా వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే చికెన్ కర్రీ అయితే అయిపోతుంది. ఫైనల్లీ కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ అయితే రెడీ.